హలో గాయ్స్, వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. అయితే ఈరోజు మనం పెసర పునుకులతో పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, పునుకులు, ఉప్పు, కారం, చింతపండు తీసుకోవాలి. చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజులో మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేపుకొని అవి వేగిన తరువాత వంకాయ ముక్కలను కూడా వేసి మగ్గించాలి. దీనితో పాటు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు రెమ్మలను కూడా వేయండి. అయితే ఇది ఈ మాదిరి బాగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో చింతపండు వాటర్ని పోసుకుని కాసేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన చింతపండు వాటర్లో పునుకులను వేసి ఇంకాసేపు దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇలా మన పెసర పునుకుల పులుసు రెడీ అయింది గాయస్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదే గాయస్ మన పునుకుల పులుసు. ఓకేనండి, మన ఈరోజు డిష్ అయిపోయింది. బాయ్ బాయ్.